హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు గండికోట ఫనీ. మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ అన్నప్పుడు మనకు సాధారణంగా యువతరమే గుర్తొస్తుంది. వయసైన వాళ్ళతో పోలిస్తే 20 నుంచి 30 ఏళ్ల వాళ్ళు ఏదైనా సాధిస్తారని అనుకుంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు మాత్రం సీనియర్ పదవుల్లోకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళనే అర్హులని భావిస్తున్నాయట. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వెలువరించిన నివేదికల ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసులోనే ఎక్కువ ఉత్పాదకతను అందిస్తాడట. ఇందుకు కారణం అప్పటి వరకు సాధించిన విషయ పరిజ్ఞానం, జీవితానుభవం, సంపద అతన్ని స్వేచ్ఛగా ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయట. అలాగే 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసుని రెండో ఉత్పాదక దశగా భావించవచ్చట. మూడో ఉత్పాదక దశ అంటే 50 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉంటుందట. ఫార్చ్యూన్ టాప్ 500 కంపెనీ సీఈఓల సగటు వయసు 63 ఏళ్ళట. అలాగే నోబెల్ బహుమతి విజేతల సగటు వయసు 62 సంవత్సరాలట. మన దేశాధినేతల వయసులు చూసుకున్నా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి వయసు 74 సంవత్సరాలు, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారి వయసు 72 సంవత్సరాలు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వయసు 72 సంవత్సరాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి వయసు 79 సంవత్సరాలు, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గారి వయసు 86 సంవత్సరాలు. మన రాష్ట్రాల సీఎంల వయసులు చూసుకున్నా తమిళనాడు సీఎం స్టాలిన్ గారి వయసు 72 సంవత్సరాలు, కర్ణాటక సీఎం సిద్ధారామయ్య గారి వయసు 77 సంవత్సరాలు, కేరళ సీఎం పినరయి విజయన్ గారి వయసు 80 సంవత్సరాలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు. సో ఎవరి జీవితంలో అయినా 60 నుంచి 80 ఏళ్ల మధ్యకాలం అన్ని విధాల అత్యుత్తమైనదట. మీరు కానీ ఈ దశలో ఉంటే ఈ వయసులో ఏం చేస్తాం అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా చేయడానికి ఇదే సరైన వయసు అంటుంది అధ్యయనం. థ్యాంక్ యూ సో మచ్.